నేను ఎన్నటికీ మర్చిపోలేను. ఒకవేళ నువ్వు ఏదైనా ప్రమాదంలో చిక్కుకుపోతే అప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకుని నన్ను తలుచుకో, నేను వచ్చేస్తాను. నాగేష్ కృష్ణన్ కాళ్ళ దగ్గరికి వచ్చాడు. తన తలని ఒక్కసారిగా కృష్ణన్ కాళ్ళ మీద పెట్టాడు. నీకొక సలహా చెప్పను, ఈ మనిషికి ఎప్పుడు సహాయం చేయొద్దు. ఇక నాగేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈసారి కృష్ణన్ తాడుని బావిలోకి వెళ్ళగానే కోతి ఆ తాడుని అందుకుంది. ఆ కోతి ఎంతో సులువుగా ఆ తాడు సహాయంతో పైకెక్కేసింది. బావి నుండి పైకి రాగానే కోతి కృష్ణన్ పైకి ఎక్కేసింది. నన్ను కరకు, నేను నీకు సాయం చేశాను. ఆ కోతి కృష్ణన్ని ముద్దు పెట్టుకుంది. మిత్రమా, నా పేరు బాలి. ఈ అడవిలో ఉన్న కోతులకు నేను రాజుని. నువ్వు నాకు సహాయం చేసినందుకు నీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒకవేళ నువ్వు మళ్ళీ అడవిలోకి వస్తే కనుక నన్ను తప్పకుండా కలవాలి. నేను నీకు సేవ చేసుకుంటాను. ధన్యవాదాలు మిత్రమా. వాలి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక లాలా కరవగడి మళ్ళీ అరవడం మొదలుపెట్టాడు. తమ్ముడు, నువ్వు అన్ని జంతువులకు సహాయం చేసావు కదా, ఇక నన్ను పైకి లాగుతావా? కొంచెం నాకు కూడా సహాయం చెయ్యి. తప్పకుండా. కృష్ణన్ తాడుని బావిలోకి విసిరాడు. వెంటనే లాలా ఆ తాడుని తన నడుముకి చుట్టేసుకున్నాడు. కృష్ణన్ తాడుని లాగడం మొదలుపెట్టాడు. లాలా అలాగే కృష్ణన్ వేరే వేరే దిశలలో వెళ్ళిపోయారు. ఇలా జరిగిన 6 నెలల తర్వాత ఒకరోజు కృష్ణన్ మళ్ళీ అదే అడవికి వచ్చాడు. కృష్ణన్ మళ్ళీ అదే బావి దగ్గరికి వచ్చి నీళ్ల కోసం బాల్టీని బావిలోకి వేశాడు. కృష్ణన్ పిలుపు ఆ అడవిలో ప్రతిధ్వనిస్తోంది. మొత్తానికి బాలికి కూడా వినిపించింది. బాలి గెంతుకుంటూ బావి దగ్గరికి చేరుకున్నాడు. భలే మిత్రమా, మొత్తానికి నువ్వు మళ్ళీ అడవికి వచ్చావన్నమాట. అవును మిత్రమా, నాకు చాలా ఆకలిగా ఉంది. నీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నాయా? తప్పకుండా మిత్రమా. వాలి వెంటనే చప్పకి కొట్టాడు. అలా చేయగానే 2 దూతలు అక్కడికి వచ్చాయి. వాలి తన భాషలో వాటితో ఏదో చెప్పాడు. వెంటనే ఆ కోతులు అటు ఇటు వెళ్ళిపోయాయి. కాసేపటి తర్వాత కొన్ని పళ్ళు తీసుకుని వచ్చాయి. తిను మిత్రమా, ఈ పళ్ళని నీకోసమే తెచ్చాను. కృష్ణన్ ఆకలి మీద ఆ పళ్ళన్నిటినీ చేశాడు. ధన్యవాదాలు మిత్రమా, నువ్వు నా ఆకలి తీర్చావు. నేను గత 2 రోజులుగా ఏమీ తినలేదు. 2 రోజుల ఎందుకు? ఏం చెప్పలేదు. అందుకే నేను ఈ అడవికి వచ్చాను. కాస్త వనమూలికలు సేకరిద్దాము అని. అవి అమ్మి కాస్త డబ్బులు సంపాదిస్తాను. వెళ్ళాడు. వచ్చేటప్పుడు తను కొన్ని బంగారు ఆభరణాలు తీసుకొచ్చాడు. ఇదిగో మిత్రమా,